ఈ ప్రపంచంలో ఎన్నో దేవాలయాలున్నాయి. కానీ కొన్ని ప్రదేశాలకి అక్కడుండేటువంటి దేవస్థానాలకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అలా దేవుడు ప్రత్యక్షంగా ఉన్నాడేమో అనిపించేటువంటి ఒక పవిత్రమైన ప్లేసే కేరళలోని గురువాయూరప్ప టెంపుల్. అయితే అసలు ఈ గురువాయూరప్పన్ ఎవరు, ఆయన విగ్రహం యొక్క స్పెషాలిటీ ఏంటి, ఎన్నో రాష్ట్రాల నుండి వేల మంది భక్తులు ఇక్కడికి ఎందుకు వస్తారు, భక్తుల కోసం దేవుడు చూపించినటువంటి మిరాకిల్స్ ఏంటి, ఈ టెంపుల్లో స్పెషల్ రూల్స్ ఏంటి, అలాగే గురువాయూరప్ప అనేటువంటి మంత్రాన్ని జపిస్తే వచ్చే శక్తి ఏంటి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకున్నాక చివరికి మీకు కూడా ఒకసారి గురువాయూరప్ప శరణం అనాలనిపిస్తుంది. మరి ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అసలు ఈ గురువాయూరప్పన్ ఎవరు అంటే కనుక మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి శ్రీకృష్ణుడే. కానీ కేరళలోని ఒక స్పెషల్ టెంపుల్లో ఆయన్ని గురువాయూరప్పన్ అనే పేరుతో పూజిస్తూ ఉంటారు. యాక్చువల్గా ఈ పేరు వెనకాల కూడా ఒక రీజన్ ఉంది. గురువాయూరప్పన్ అనే పేరు గురు వాయు అప్పన్ అనే 3 పదాల నుండి పుట్టింది. ఇక్కడ గురు అంటే దేవతల గురువు బృహస్పతి, వాయు అంటే వాయుదేవుడు, అప్పన్ అంటే తండ్రి లేదా దేవుడు అనే అర్థం. సో కథ ఏంటంటే, దేవతలైనటువంటి బృహస్పతి వాయుదేవుడు వీళ్ళిద్దరూ కలిసి భూమి మీద ఒక పవిత్రమైన ప్లేస్లో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పెడతారు. అందుకే ఆ ప్రదేశానికి గురువాయూర్ అనే పేరు వచ్చింది. సో అప్పటి నుండే ఇక్కడ పూజలు అందుకుంటున్నటువంటి శ్రీకృష్ణుడిని బాలరూపంలో గురువాయూరప్పన్ అని పిలుచుకుంటారు. ఈ విగ్రహం కూడా మామూలుది కాదు. దీన్ని స్వయంగా బ్రహ్మదేవుడే తయారు చేసి శ్రీకృష్ణుడికి ఇచ్చాడంట. ద్వాపర యుగం చివరిలో శ్రీకృష్ణుడు ఈ భూమిని వదిలి వెళ్లే టైంలో ధర్మాన్ని నిలబెట్టడానికి ఈ విగ్రహాన్ని ఇక్కడే ఉంచాలి అనుకుంటాడు. వెంటనే తన భక్తుడైనటువంటి ఉద్ధవుణ్ణి పిలిచి భవిష్యత్తులో ధర్మాన్ని కాపాడడానికి, మనుషుల్లో భక్తిని పెంచడానికి ఈ విగ్రహాన్ని భూమి మీదే ప్రతిష్ఠించు అని చెప్తాడు. అలా బృహస్పతి వాయుదేవుడు కలిసి కేరళలోని ఒక ప్రశాంతమైన ప్లేస్లో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. అప్పటి నుండి ఇక్కడ శ్రీకృష్ణుడు గురువాయూరప్పన్గా భక్తుల ప్రార్థనలను వింటున్నాడు. సో ఇప్పుడైతే రోజుకి ఎన్నో వేల మంది భక్తులు ఆయన్ని చూడడానికి వస్తూ ఉంటారు. ఎవరైనా సరే మనస్ఫూర్తిగా గురువాయూరప్ప శరణం అని పిలిస్తే ఆయన తన దయతో ఎన్నో మిరాకిల్స్ని చూపించి భక్తుల బాధల్ని తొలగిస్తాడు. అంతేకాదు ఆయన్ని చూసినటువంటి భక్తులు కేవలం భక్తినే కాదు, ఒక స్ఫూర్తిని, శాంతిని, పరమానందాన్ని కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఇకపోతే ఇప్పుడు ఈ విగ్రహం వెనకాల ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం. గురువాయూరప్పన్ విగ్రహం మామూలుది కాదని ఇందాక చెప్పాను కదా, ఇది చాలా పవిత్రమైంది, పాతది, అలాగే చాలా ఆధ్యాత్మిక శక్తులతో నిండి ఉంటుంది. ఈ విగ్రహం వెనకాల ఉన్నటువంటి కథ కానీ, దీన్ని తయారు చేసిన విధానం కానీ, అలాగే దీన్ని దైవత్వం కానీ, ఇవన్నీ తెలిస్తే ఈ విగ్రహం వెనకాల ఉన్న స్పెషాలిటీ కూడా మనకు అర్థం అవుద్ది. ముందుగా ఈ విగ్రహాన్ని చేసింది బ్రహ్మదేవుడు. ఇది జస్ట్ నార్మల్ విగ్రహం అయితే కాదు, చాలా రేర్ మెటీరియల్స్తో చేశారు అని చెప్తారు. ఈ విగ్రహం పద్మశిల అనేటువంటి ఒక స్పెషల్ దైవిక రాయితో చేశారని చెప్పి కొన్ని పురాణాలు చెప్తున్నాయి. దీనికి దైవిక శక్తి ఉందని కూడా నమ్ముతూ ఉంటారు. ఈ విగ్రహాన్ని మొదట శ్రీకృష్ణుడు తనంతట తానే పూజించుకున్నాడంట. అప్పుడు ఆయన దీన్ని తన బాల రూపంలో ఉంచాడు. అందుకే ఈ విగ్రహంలో ఉన్నటువంటి రూపం కూడా బాలకృష్ణుడి రూపంతో 4 చేతులతో శంఖం, చక్రం, గద, పద్మం పట్టుకున్నటువంటి ఈ రూపం భక్తితో నిండుంటుంది. ఇది విష్ణుమూర్తి యొక్క సకల శుభాలు ఇచ్చేటువంటి స్వరూపం. ఈ విగ్రహం మామూలు పూజలకే కాదు, మెడిటేషన్, జపం, పారాయణం లాంటి ఆధ్యాత్మిక పనులకు కూడా చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. ఈ విగ్రహాన్ని పెట్టినటువంటి గురువాయూర్ టెంపుల్ కూడా చాలా పవర్ఫుల్ ప్లేస్గా పేరు తెచ్చుకుంది. ఇంకో స్పెషల్ విషయం ఏంటంటే, ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన వాళ్ళు కూడా మామూలు కాదు. బృహస్పతి మహర్షి అంటే దేవతల యొక్క గురువు, ఇంకా వాయుదేవుడు, గాలిదేవుడు స్వయంగా దీన్ని భూమి మీదకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అందుకే ఈ విగ్రహం ఉన్నటువంటి ప్లేస్ కూడా చాలా పవిత్రంగా మారిపోయింది. ఈ విగ్రహాన్ని చూస్తే భక్తుల గుండెల్లో దేవుడి మీద భక్తి సహజంగానే వస్తుంది. చూడగానే కొంతమంది భక్తులు కన్నీళ్లతో, శాంతితో, ఆనందంతో నిండిపోతూ ఉంటారు. ఇంత గొప్ప మహిమ ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని ఒక్కసారి కళ్ళతో చూసిన వాళ్ళకి జీవితమంతా సంతోషం అవుతుందని కొంతమంది నమ్ముతారు. ఇకపోతే ఈ విగ్రహం మీద భక్తులకు నమ్మకం ఎందుకు కలిగింది అంటే కనుక, గురువాయూరప్పన్ అంటే జస్ట్ ఒక విగ్రహం మాత్రమే కాదు, ఆయన భక్తుల కోరికలు తీర్చే దేవుడు కూడా. సో ఎవరైనా సరే హెల్ప్లెస్గా కష్టాల్లో ఉంటే ఒక్కసారి గురువాయూరప్ప శరణం అని పిలిస్తే ఆ దేవుడు వెంటనే స్పందిస్తాడు అని భక్తులు నమ్ముతారు. ఈ నమ్మకం జస్ట్ ఏదో మాటల కోసమే కాదు, చాలామంది జీవితాల్లో జరిగినటువంటి నిజమైన సంఘటనల ద్వారా కూడా ప్రూవ్ అయింది. నిజంగా జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా భక్తులు గురువాయూరప్పన్ని కొలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ దేవుడి దగ్గర భయము లేదు, బరువు లేదు, కేవలం భరోసా మాత్రమే ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, గురువాయూర్లో ఎవరైతే భక్తితో ప్రార్థిస్తారో వాళ్ళకి శాంతి, బలం, ధైర్యం లభిస్తాయని అంటారు.
ఇక ఇప్పుడు మనం భక్తుల జీవితంలో జరిగినటువంటి కొన్ని మిరాకిల్స్ గురించి మాట్లాడుకుందాం. గురువాయూరప్పన్ భక్తుల ప్రార్థనలకి వెంటనే రియాక్ట్ అయ్యేటువంటి దేవుడు. ఇలా ఎందుకంటారంటే ఆయన తన భక్తుల కోసం చేసినటువంటి కొన్ని మిరాకిల్స్ చరిత్రలో రికార్డ్ చేయబడినాయి. ఇవి జస్ట్ పురాణాలు కాదు, భక్తుల రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్లు. సో వీటిలో మొదటగా చెప్పాల్సింది నారాయణ భట్టతిరి స్టోరీ. కథేంటంటే భట్టతిరికి తన గురువు మీద ప్రేమతో ఆయనకు వచ్చినటువంటి జబ్బును తనే తీసుకున్నాడంట. ఆ వాపు వ్యాధితో అతను బాగా బాధపడుతున్నా కూడా ప్రతిరోజు గురువాయూరు టెంపుల్కి వచ్చి కూర్చుని ఒక శ్లోకం రాస్తూ దేవుణ్ణి ప్రార్థించేవాడంట. చివరికి గురువాయూరప్పన్ అతని మీద దయ చూపించి స్వయంగా ప్రత్యక్షమై అతన్ని పూర్తిగా ఆరోగ్యవంతుని చేశాడు. ఆ టైంలో భట్టతిరి రాసినటువంటి నారాయణీయం అనే బుక్ ఇప్పటికీ కూడా చాలా మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించే పుస్తకంలా మారింది. ఇక రెండో కథ పూంతానం నంబూద్రి స్టోరీ. గురువాయూరప్పన్కి నిజమైన భక్తుడిగా పేరున్నవాడు ఈ పూందానం నంబూద్రి. ఈయన కేరళలో ఒక మామూలు బ్రాహ్మణ ఫ్యామిలీలో పుట్టాడు. చదువులో అంత గొప్పోడు కాకపోయినా సరే భక్తిలో మాత్రం అమోఘమైనవాడు. ఆయన గురువాయూరప్పన్ని తన సొంత కొడుకులాగా ప్రేమించాడు. దేవుడి మీద అమితమైన భక్తి ఉన్నటువంటి ఈ మహానుభావుడి జీవితం మన హార్ట్ని టచ్ చేసేలా ఉంటుంది. పూందానం లైఫ్లో ఒక బాధాకరమైన ఇన్సిడెంట్ జరిగింది. ఆయనకి చాలా కాలం పిల్లలు లేరు. సంతాన గోపాలం చదువుతూ గురువాయూరప్పన్ని చూడడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి ఆ దంపతులకు ఒక బాబు పుడతాడు. చాలా కాలం తర్వాత పుట్టిన ఏకైక కొడుకు కావడం చేత కొడుకు బారసాలకి అందరినీ ఇన్వైట్ చేస్తాడు. కానీ ఫంక్షన్కి ముందే అనుకోకుండా ఆ బాబు చనిపోతాడు. అది ఆయన గుండెను పిండేసినటువంటి ఇన్సిడెంట్. కానీ ఆయన దేవుణ్ణి కోపగించుకోలేదు, తిరస్కరించలేదు కూడా. బదులుగా శ్రీకృష్ణ నువ్వు నా బిడ్డను తీసుకున్నావంటే నీకు ఏదో మంచి ఉద్దేశమే ఉంటుంది అని చెప్పి తృప్తిగా ఒప్పుకున్నాడు. ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆయన జీవితాన్ని పూర్తిగా భక్తి మార్గంలో నడిపించాడు. గురువాయూరప్పన్ మీద ఉన్నటువంటి ప్రేమతో మలయాళ భాషలో జ్ఞానప్పన అనే బుక్ను కూడా రాశాడు. దీనిలో కృష్ణుడి మహిమ, భక్తి, లైఫ్ ఎలా జీవించాలి అనే దాని గురించి చాలా మీనింగ్ఫుల్గా చెప్పడం జరిగింది. పూందానం రాసినటువంటి దానికి మొదట్లో కొంతమంది పండితులు వెక్కిరించారంట. కానీ అదే రచనని గురువాయూరప్పన్ స్వయంగా ఒప్పుకుని ఈ రచనకి నా అనుగ్రహం ఉంది అని ప్రకటించాడంట. అంతేకాదు తనను సొంత బిడ్డలాగా భావించినందుకు గురువాయూరప్పన్ ఒక్క క్షణం అతని ఒడిలో ఒక పిల్లవాళ్లాగా పడుకున్నాడంట. శ్రీకృష్ణుడిని తన కొడుగ్గా భావించి పూందానం జ్ఞానోదయం పొందాడు. జ్ఞానప్పన్లో ఆయన ఇలా రాశాడు: చిన్ని కృష్ణుడు మన గుండెల్లో డ్యాన్స్ చేసేటప్పుడు మనకి మన సొంత పిల్లలు అవసరమా అని రాశాడు. అప్పటి నుండి పూందానం నంబూద్రి పేరు ఒక గౌరవంలాగా మారిపోయింది. ఆయన జీవితం మనకి ఒక గొప్ప మెసేజ్ని ఇస్తుంది. అదేంటంటే అంతా పోయినా కూడా దేవుడి మీద నమ్మకాన్ని వదలకూడదు, ఆ నమ్మకమే మనల్ని కాపాడుతుంది అని. వీళ్ళే కాదు, ఇంకా చాలామంది భక్తులు ఇలాంటి ఎన్నో మిరాకిల్స్ని పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఈ అద్భుతాల వల్లనే ఈ ప్లేసు, ఇక్కడ ఉండేటువంటి దేవుడు భక్తుల్లో చాలా నమ్మకాన్ని పొందడం జరిగింది. ఈరోజు కూడా లక్షల మంది భక్తులు గురువాయూర్లోకి ఎంట్రీ అవ్వగానే వాళ్ళ కళ్ళల్లో ఆనందం, గుండెల్లో తృప్తి, మనసులో శాంతిని పొందుతూ ఉంటారు. అందుకే గురువాయూరప్పన్ అంటే భక్తికి ప్రత్యక్షంగా ఫలితాన్ని ఇచ్చే దేవుడు అనే పేరు వచ్చింది. ఆయన మహిమలు నమ్మినోళ్ళకే కాదు, ఎవరైనా సరే భక్తిగా పిలిస్తే రక్షించడానికి ఎప్పుడూ ముందే ఉంటాడు. ఇప్పుడు మనం ఈ ఆలయంలో ఫాలో అయ్యే కొన్ని రూల్స్ గురించి, ఆచారాల గురించి మాట్లాడుకుందాం. గురువాయూరప్పన్ టెంపుల్ జస్ట్ పూజలు చేసే ప్లేస్ మాత్రమే కాదు, ఇది ఒక స్పెషల్ రూల్స్ అండ్ రిచువల్స్తో నడిచేటువంటి పవిత్రమైన టెంపుల్. ఇక్కడ ఫాలో అయ్యే రూల్స్, పద్ధతులు వేరే టెంపుల్స్లో కనిపించవు, కొంచెం స్పెషల్గా ఉంటాయి. ముందుగా ఇక్కడ పూజలు రోజు చాలా సిస్టమేటిక్గా జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు తెల్లవారుజామున స్టార్ట్ అయ్యే పూజల ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఇందులో మొదటిది నిర్మాల్య దర్శనం. రాత్రి చేసిన పూజ తర్వాత దేవుడికి పెట్టినటువంటి పానీయం, పువ్వులు ఇలాంటివన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా చేసేటువంటి పూజ ఇది. దీన్ని చాలా పవిత్రమైన దర్శనంలాగా భావిస్తారు. ఇక రెండోది ఉష. ఇక్కడ యతిర్తు పూజ, పంతీర్ణ పూజ లాంటి కొన్ని స్పెషల్ పూజలు జరుగుతాయి. ఇక మూడోది ఫ్రీ అన్నదానం. అంటే మధ్యాహ్నం టెంపుల్లో ప్రతిరోజు వేల మందికి ఈ అన్నదానం సేవ గొప్పగా జరుగుతుంది. ఇక ఈ టెంపుల్లో ఏనుగుల రోల్ కూడా చాలా స్పెషల్ అని చెప్పాలి. పున్నతూర్ కోట అనే ఏనుగుల షెడ్లో దాదాపు 40కి పైగా ఏనుగులు దేవుడికి సేవ చేస్తూ ఉంటాయి. ఇవి ఉత్సవాల్లో హడావిడిగా పాల్గొంటూ భక్తులకి ఆనందాన్ని ఇస్తాయి. ఇవే కాకుండా తులాభారం, గజపూజ, కేదార పూజ లాంటి కొన్ని స్పెషల్ సేవలు కూడా ఉన్నాయి. ఇంకో స్పెషల్ విషయం ఏంటంటే ఇక్కడ దేవుడికి చందనం, పూలు, గోల్డ్ ఇవి పెట్టడం కంటే కూడా భక్తి, నిష్ఠ, నియమం చాలా ముఖ్యంగా చూస్తారు.
మేళతాళాలు, ఊరేగింపులు, జాతరలు లాంటివి కాకుండా ఇక్కడ ప్రశాంతత, ఆధ్యాత్మికతకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. అంతేకాదు గుడి లోపలికి వెళ్ళేటువంటి భక్తులు ఎవరైనా సరే తెల్లగా ఉండేటువంటి ట్రెడిషనల్ డ్రెస్లే వేసుకోవాలి. మగవాళ్ళైతే పై చొక్కా లేకుండా ట్రెడిషనల్ డ్రెస్సులతో, అలాగే ఆడవాళ్ళు కూడా సంప్రదాయబద్ధమైనటువంటి దుస్తుల్ని ధరించాలి. ఇవన్నీ కూడా టెంపుల్ యొక్క పవిత్రతను కాపాడడానికి తీసుకున్నటువంటి స్టెప్స్ అనుకోవాలి. ఇవి కాకుండా ప్రతి సంవత్సరం జరిగేటువంటి గురువాయూర్ ఉత్సవం చాలా భక్తి శ్రద్ధలతో సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఉత్సవం టైంలో ఆచారాలు ఇంకా గ్రాండ్గా కనిపిస్తాయి. సరే, ఇప్పుడు మనం గురువాయూరప్ప అనే పదం వెనకాల ఉండేటువంటి పవర్ గురించి మాట్లాడుకుందాం. గురువాయూరప్ప శరణం అని మనస్ఫూర్తిగా జపం చేయడం వల్ల చాలా రకాల శాంతి, శక్తి మనలోకి వస్తాయి. ఇది జస్ట్ ఒక మాట మాత్రమే కాదు, దేవుణ్ణి పిలిచే పిలుపు. ఆ పిలుపు వినగానే ఆయన మనకి రియాక్ట్ అవుతాడని చెప్పి చాలామంది భక్తుల ఎక్స్పీరియన్స్లే ప్రూఫ్లా ఉన్నాయి. ఈ నామస్మరణ వల్ల మనసు ప్రశాంతమవుతుంది, భయాలు, నిరాశలు పోతాయి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, జబ్బులు తగ్గుతాయి, ఫ్యామిలీలో ఐక్యత, ఆనందం వస్తాయి. ఎన్నో సంవత్సరాలుగా నమ్ముతున్నటువంటి భక్తుల ఎక్స్పీరియన్స్లు వీటికి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఈ నామం జస్ట్ నోటితో చెప్పేది కాదు, మనసుతో పిలవాలి. ఒక్కసారి భక్తితో పిలిస్తే ఆ నామంలో దేవుడి బ్లెస్సింగ్స్, ప్రొటెక్షన్, కరుణ ఇవన్నీ దాగుంటాయి. కాబట్టి రోజు గురువాయూరప్ప శరణం అని చేసేటువంటి చాంటింగ్ మన లైఫ్కి ఒక కొత్త వెలుగునిచ్చే అవకాశం ఉంది. కేరళలోని గురువాయూర్ ఒక గొప్ప తపోభూమి. గురువాయూరప్పన్ అంటే జస్ట్ ఒక విగ్రహం కాదు, భక్తుల జీవితాల్లో హోప్ని, కాన్ఫిడెన్స్ని, ప్రేమని ఇచ్చేటువంటి దైవత్వం. సో ఫ్రెండ్స్, మనసారా నమ్మి పిలిచే ప్రతి భక్తుడి గుండెల్లో దేవుడు ఉంటారు. ఈ గురువాయూరప్పన్ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీరు కనుక కేరళలోని టెంపుల్స్ని విజిట్ చేసి ఉంటే మీకు నచ్చినటువంటి టెంపుల్ ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.